వృశ్చిక రాశి వారికి ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే వృత్తి ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఎలాంటి పరిహారం చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, ఎలాంటివి చేయకపోవడం వల్ల మీకు రేపటి రోజున బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా వింటేనే మీకు మేము చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయండి. ఈ కోవలో వృశ్చిక రాశి వారికి ఒక విశిష్టమైన, అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంటుందన్నమాట. రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే ఈ వృశ్చిక రాశి మిగిలిన 8 రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది మరియు రహస్యమైనదని చెప్పుకోవచ్చు. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మకైనా అంత సులభం కాదు. వృశ్చిక రాశికి అధిపతుడు కుజుడు. ఈయనకు అంగారకుడు అని కూడా పిలుస్తారండి. కుజుడు ధైర్యానికి, పోరాటం, పటిమకు, శక్తిని, రక్తానికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే ఈ లక్షణాలన్నీ యొక్క వృశ్చిక రాశి వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిలో అపారమైనటువంటి శక్తి కూడా దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు తప్పకుండా సృష్టించగలరని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి యొక్క చిహ్నం తేలు చూడడానికి ప్రశాంతంగా తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కానీ దానికి ఆపద సమీపిస్తుందని తెలిసినప్పుడు మాత్రం ఎవరైనా దాన్ని అనవసరంగా రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండ విప్పి ఒక దెబ్బకు శత్రువుని చిత్తు చేస్తుంది. ఆ దెబ్బ ఎంతటి బలవంతుడైనా సరే కింద పడేస్తుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. వివాదాలకు, గొడవలకు అసలు 100 అడుగుల దూరంలో ఉంటారు. కానీ ఎవరైనా వారిని అనవసరంగా రెచ్చగొట్టినా, కించపరిచినా, బాధ పెట్టినా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అసలు సహించలేరండి. వారి స్పందన చాలా తీవ్రంగా, అంటే ఊహించని విధంగా ప్రళయంలా ఉంటుంది. చాలా కోపం వస్తుంది. వృశ్చిక రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారనమాట. వీరిని ఇతరులు చూడగానే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ గుణం వల్ల మీరు ఏదైనా సరే ఎదుటి వారిని ఆకర్షించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. మీరు ఎవరైతే నా వాళ్ళు, నా ప్రాణమని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతారు, అవమానాలకు గురవుతారనమాట. వీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే చాలా ఎక్కువ. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బతిన్నారు, వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. అలాగే వీరు ఏదైనా సరే ఎవరికైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారండి. వారిని నిజాయితీ, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారికి తమ జీవితంలో ఒక హృదయంలోకి ఆహ్వానిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి వలన మీ జీవితం తప్పకుండా మారిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ కొత్త వ్యక్తి ఎవరంటే కనుక, ఒకవేళ వివాహం కాని వారి కోసమైతే తప్పకుండా మీకు ఆ కొత్త వ్యక్తి ద్వారా వివాహ సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. అంటే మీరు ఎన్నో రోజుల నుండి సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున సంబంధాలు బలపడేందుకు ఒక మంచి అవకాశం వచ్చే విధంగా ఏదైనా కానీ ఇంతకు ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ కొత్త వ్యక్తి రాక వలన మీ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. ఇది మంచి సూచన మాత్రమే. అలాగే ఒకవేళ రేపటి రోజున ఒకవేళ వివాహం అయినటువంటి వారికి ఆఫీస్లో పనిచేసేవారు కావచ్చు, లేకుంటే వ్యాపారం చేసే చోట కావచ్చు, లేకుంటే ఎవరైనా సరే ఆడవారికైనా సరే, మగవారికైనా సరే, వివాహితులకు ఆ కొత్త వ్యక్తి రాక వల్ల మీకు అపారమైనటువంటి ధన సంపద తప్పకుండా కలుగుతుంది. వారు ఏదో ధనం తెచ్చిస్తారని కాదు, మీరు ఇన్ని రోజుల నుంచి అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే ఆ అప్పుల బాధ నుంచి మీకు రేపటి రోజున కొంత ఉపశమనం అయితే కలిగించవచ్చు. మీకు ఎవరైనా, మీరు ఇన్ని రోజుల నుంచి డబ్బు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా వచ్చి మేము ఇన్ని రోజుల నుంచి ఎవరిని అప్పు అడిగినా ఇవ్వడం లేదు, మేము ఎంతో బాధపడుతున్నాము, అయినా కూడా మాకు అప్పు అనేది ఎక్కడ దొరకడం లేదు, వారు మమ్మల్ని అసలు మాకు ఇవ్వడం లేదని ఎప్పటి నుంచో మీరు బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే తప్పకుండా వారికి ఆ కొత్త వ్యక్తి, పరిచయమైన వ్యక్తి మీకు ధన సహాయాన్ని కొంచెం అందించే తీరుతారనమాట. ఇది మీకు ఎంతో శుభవార్తగా మిగిలిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ కొత్త వ్యక్తి వలన మీ జీవితం ఎంతో సంతోషంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ చాలండి. మీ ఓపికను, మీ సహనాన్ని, మీ మంచితనాన్ని, మీ విశ్వాసాన్ని ఆ భగవంతుడు అన్ని విధాలా పరీక్షించాడు. ఆ కఠినమైన పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారని కూడా చెప్పుకోవచ్చు.
మీకు రేపటి రోజున అంటే ఎవరైనా సరే ఈ వివాహం కానీ ఇంకా వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఒక శుభకార్యం, వివాహ, సంతాన ప్రాప్తి, గృహప్రవేశం జరిగే బలమైన అవకాశం అయితే ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో పరిచయాలు పెరుగుతాయండి. వారి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుందన్నమాట. నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమై మంచి వేతనంతో కూడా మీకు ఉద్యోగంలో స్థిరపడతారని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులు తాము రాసిన పరీక్షల్లో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ స్తోమతకు తగినటువంటి ఎంత పెద్ద వ్యాపారం చేసినా కూడా ధైర్యంగా ప్రారంభం చేసుకోవచ్చు. ఆ జగన్మాత ఆశీర్వాదం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ప్రారంభించిన చిన్న వ్యాపారం కూడా మీ కృషితో, పట్టుదలతో ఒక మహావృక్షంలా అభివృద్ధి చెందే అద్భుతమైనటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుందన్నమాట. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారు. మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులకు మీ సరైన సమయం అన్నమాట. మీ ప్రయత్నం మొదలు పెట్టడమే ఆలస్యం. వీసా వంటివి సులభంగా మంజూరు అవుతాయండి. కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే మరికొంతమందికి కొంచెం ఆలస్యమైనా సరే మీ విదేశీయానం నెరవేరుతుంది. అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రాణించి ఉన్నత పదవులను పొందుతారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శాశ్వత శత్రువులు ఉంటారు కదా, వీరిలో కొందరు కనిపించే శత్రువులు కాగా ఎక్కువగా శాతం కనిపించని రహస్య శత్రువులే మిమ్మల్ని కూడా చూసి అసూయపడుతూ ఉంటారనమాట. మీ ఎదుగుదలను ఎప్పుడెప్పుడు ఆపివేద్దామా, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కించపరిచి నాశనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ భగవంతుడు మీకు తోడే ఉండి అటువంటి వారి ఆటలన్నీ కూడా తప్పకుండా కట్టిస్తారనమాట. వీళ్ళు సామాన్యంగా ఏదైనా ఒక పట్టాన దేనిని ఎవరిని నమ్మరండి. వృశ్చిక రాశి వారు ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారనమాట, జీవితాంతం వదిలిపెట్టరు. వారి పట్టుదల, మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ మొండితనం, మితిమీరిన పట్టుదల కొన్నిసార్లు వీరికి నష్టాలను కూడా కలగజేస్తాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తే వీరికి తిరుగుండదండి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేస్తూనే వచ్చారు. కానీ వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ, అనుభవిస్తూ, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారనమాట. వీరికి ప్రతి విషయంలోనూ మంచి అవగాహన ఉంటుంది. లాభం లేనిది ఏ పని చేయరు. ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గడించగల సమర్థులని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు అయితే వస్తాయండి. వీరిని ఏదైనా కానీ మీకు సానుకూల శక్తిని నింపుతుంది అనమాట. మానసిక ప్రశాంతతను ఇస్తుంది రేపటి రోజున. వీలైనప్పుడల్లా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు కాకులకు అన్నం పెట్టడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహు కేతువుల అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతి మంగళవారం లేదా బుధవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఏదైనా సరే మనం ఏదైనా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసే ప్రతి పని కూడా మనకు విజయాన్ని తెచ్చిపెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రావి చెట్టు దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించండి. మీకు శాశ్వతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయండి. భూ విధానాలు, కోర్టు సమస్యలు, వ్యవహారాల నుంచి బయటపడతారనమాట. విడిపోవాలనుకుంటున్నటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా నేను చెప్పినటువంటి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే మీకు అన్ని సమస్యల నుంచి బయటపడి స్థిరంగా అవుతారండి. జీవితంలో మంచిగా సొంత గృహ యోగం కూడా బలంగా సర్వ విధాల మీకు సౌఖ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం లభించబోతుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన పనులు, ఒప్పందాలు వంటివి శుక్రవారం రోజున చేయకపోవడం మంచిది. మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, ఆదివారం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి రంగు ముదురు ఎరుపు లేదా మెరూన్. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల మీలో శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగి పనులు విజయవంతమవుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 13 తర్వాత అద్భుత యోగం గురించి తప్పకుండా మీరు తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున ఆ కొత్త వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు చాలా అద్భుతాలను మీకు సృష్టించగలుగుతాయన్నమాట. అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు చూడబోతున్నారు. ఎవరైనా సరే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని, మోసం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీరు తప్పకుండా దూరంగా ఉండడం వల్ల మీ జీవితం అనేది చాలా సాఫీగా, అనుకూలంగా ఉంటుందండి. అనవసరంగా ఇతరులతో గొడవపడి అనవసరంగా వారితో తగాదాలకు వెళ్ళకండి. ఎవరి పాపాన వారు వెళ్తారు, ఆ పైన భగవంతుడే మొత్తం చూసుకుంటాడు అనే విధంగా మీరు మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్తే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన గొడవలకు వెళ్ళకండి. ప్రశాంతమైన రోజును రేపటి రోజున మీరు తప్పకుండా గడుపుతారు.
చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.